హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అవిసె గింజల లడ్డూలు చేయబోతున్నామండి. ఫ్లాట్ సీడ్స్ అంటారు ఇవి. చాలా చాలా హెల్తీ, అంతే టేస్టీగా ఉంటాయండి ఇవి. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువేను. అన్ని ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. వెయిట్ లాస్కైనా, జుట్టు సమస్యలకైనా అంత మంచిదండి ఇవి. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువేను. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి, వీటి ఉపయోగాలు మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి ఇందులో 1 కప్పు అవిసె గింజలు వేసుకునేయాలి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకునేసి ఇవి ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒక 10 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. ఇవి ఏగేప్పుడు మనకి చిటపట అని సౌండ్ వస్తుంది చూడండి. ఇలా ఫ్రై అవ్వాలి మనకి. ఒక 2 నిమిషాలు ఇలానే వేపుకునేసి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే వేగిపోయినట్టండి. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇదే బాండ్లు పెట్టుకునేసి ఒక అరకప్పు నువ్వులు వేసుకునేద్దాము. 1 కప్పు అవిసె గింజలకి అరకప్పు నువ్వులు సరిపోతాయండి. ఇప్పుడు ఈ నువ్వులను కూడా మంట మీడియంగా పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయినాయి. ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లో వేసుకోవాలి. అన్నీ సపరేట్గా వేసుకోవాలండి. ఇప్పుడు ఇదే బాండిల్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి నెయ్యి కరిగిన తర్వాత అరకప్పు బాదం పప్పు వేసుకునేద్దాము. ఈ ప్లేస్లో పల్లీలైనా వేసుకొని చేసుకోవచ్చండి. బాదం పప్పు అయినా పల్లీలైనా ఏదైనా పర్లేదు, రెండూ బాగుంటాయి. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇవి కూడా వేరే ప్లేట్లోకి తీసి వేసుకునేసి ఇదే పెనంలో ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలండి. ఇవి ఎండు కొబ్బరిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉంటే ఎండు కొబ్బరి పొడితో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయింది కదా, దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాం కదా, అదే కప్పుతో ఫుల్గా బెల్లం వేసుకోవాలండి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్ళు వేసుకునేసి ఈ బెల్లాన్ని మొత్తం బాగా కరిగించుకోవాలి. మనకి ఎక్కడ గడ్డలు అనేది లేకుండా ఇది మొత్తం ఇలా బాగా కరిగిపోవాలండి. చూసారు కదా. ఇప్పుడు ఇవి ఫిల్టర్ చేసుకునేద్దాము. ఇలా టీ వడగట్టుకునేది తీసుకునేసి ఫిల్టర్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేయాలండి, స్టవ్ ముట్టియకుండా. ఇప్పుడు మనం అవిసె గింజలు ఇవన్నీ చల్లారుంటాయి కదా, వీటిని మిక్సీకి వేసుకునేద్దాము. ముందుగా అవిసె గింజలు వేసుకునేసి పౌడర్ లాగా చేసుకోవాలండి. అన్నీ సపరేట్గా వేసుకోవాలి. మనకి ఇలా పౌడర్ లాగా వచ్చింది కదా, ఇట్లా రావాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మనకి నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు కొద్దిగా తీసి పక్కన పెట్టుకునేసి కొద్దిగా వేసుకునేద్దాము. ఇప్పుడు దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకునేసి మనం అవిసె గింజలు తీసుకున్న ప్లేట్లోనే ఇవి వేసుకునేయాలి. ఇలా మొత్తం అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము కొబ్బరి ముక్కలు, బాదం ముక్కలు కూడా వేసుకునేసి వీటిని కూడా కొంచెం బరగ్గా వేసుకోవాలి, మరి నున్నగా కాకుండా. చూసారు కదా. ఇప్పుడు వీటిని కూడా ఇందులోనే వేసుకునేసి ఇందులోనే నువ్వులు తీసి ఉంచాం కదా, అవి కూడా వేసుకునేసి వీటిని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద మనం ఫిల్టర్ చేసి పెట్టినాం కదా బెల్లం సిరప్, ఇప్పుడు స్టవ్ ముట్టించుకునేసి దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకున్న తర్వాత మరొకసారి ఇట్లా బాగా కలుపుకోవాలండి. మనకి ఈ బెల్లం సిరప్ అనేది కొద్దిగా తీగ పాకం రావాలి. అప్పుడే మనకి లడ్డూలు చుట్టేకి బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత కొద్దిగా ఇట్లా చేతికి తీసుకొని చూస్తే మనకి చేతికి అంటుకుంటుంది కదా, అప్పుడు మనకి బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోయినట్టు. చూసారు కదండి. ఇలా చేతితో తీసుకునేసి మనం ఇట్లా అంటా ఉన్నామంటే సాగుతూ ఉంది కదా, ఇలా రావాలండి పాకం అనేది. ఇలా వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం ఇందులో మిక్సీ పట్టిన పౌడర్ అంతా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవాలండి, అప్పుడే మనకి బెల్లం సిరప్ అంతా పడుతుంది. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకునేసి బెల్లం సిరప్ అంతా ఈ లడ్డూకి పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేయాలి. మనకి ఇలా మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. మనకి ఇది ఏడి మీదనే లడ్డూలు చుట్టుకోవాలండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చుట్టుకుంటే నేను ఇలా కొద్దిగా పిండి తీసుకునేసి మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలండి. ఇలా మొత్తం చేసుకున్నాక ఆఖరణ కొద్దిగా పిండి ఉంటుంది కదా, అది మనకి ఇలా పొడిలాగా అయిపోతుంది. అప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేసి లడ్డూలు చుట్టుకునేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. చివరి నుండే పిండి ఆరిపోతుంది కదా, అప్పుడు మనకి లడ్డూలు చుట్టేకి రాదు. అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు. మొత్తం అన్నీ చేసుకున్నాం కదా, ఇలా చేసుకునేసి రోజుకొకటి తినేయొచ్చండి. ఇది ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నామంటే వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఆరోగ్య ఉపయోగాలు అన్నీ ఉంటాయి దీనివల్ల.
వెయిట్ లాస్కి మరీ మంచిది, జుట్టు సమస్యలకు కూడా చాలా మంచిదండి. చేసుకొని తినేసిన తర్వాత వీటి రిజల్ట్ గురించి మీకే తెలుస్తుంది. పిల్లలకైనా కూడా ఎంతో శక్తిని ఇస్తుందండి ఈ అవిసె గింజల లడ్డూలు అనేది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనే విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.